Area of sector of a circle having radius 36 centimeters is 54 pi centimeters square. Then the length of the arc of the sector. 36 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి ఒక సెక్టార్ యొక్క వైశాల్యం. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చిండు. మరి దీంట్లో ఒక సెక్టార్ ఉంది. మరి సెక్టార్ యొక్క వైశాల్యం 50, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 54 పై ఇచ్చిండు. స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ సెంటీమీటర్ స్క్వేర్ ఇచ్చిండు. రేడియస్ 36 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టర్. ఫైండ్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఆఫ్ ద సెక్టర్. సెక్టర్ చాపం పొడవు అడిగింది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో రిలేషన్ బిట్వీన్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు LR/2 ఫార్ములా. ఎప్పుడు లెంత్ ఆఫ్ ద ఆర్క్, రేడియస్ అండ్ ఏరియా. అలా కాకుండా యాంగిల్ ఇచ్చినప్పుడు θ/360 ఇంటూ 2πr. ఇదేమో యాంగిల్ ఇచ్చినప్పుడు, సెక్టార్ యాంగిల్ అనేది ఇచ్చినప్పుడు ఏమో, రేడియస్ ఇచ్చినప్పుడు లెంత్, సెక్టార్ యొక్క లెంత్ తెలుసుకోవడానికి, సో చాపం యొక్క పొడవు తెలుసుకోవడానికి L = θ/360 ఇంటూ 2πr. కానీ ఇక్కడ మనకి చాపం పొడవు అడిగిండు, ఇచ్చింది ఏరియా ఇచ్చిండు, రేడియస్ ఇచ్చిండు కాబట్టి A = LR/2. సో A అంటే 54 పై ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ R అంటే 36 సెంటీమీటర్స్ బై 2. సో ఇప్పుడు క్యాన్సల్ చేసినట్టయితే 2 1 2, 2 18 మరి 18 1 18 3 క్యాన్సల్. సో లెఫ్ట్ సైడ్ L = రైట్ సైడ్ L = లెఫ్ట్ సైడ్ 3π. L = 3π. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్.